అందరూ కూడా ఈ స్తుతి ఆరాధనలో పాల్పొంపులు పంచుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాం. అందరూ కళ్ళు మూసుకుందాం, దైవ ధ్యానంలో ఉందాం, దేవుని వాక్యం కొరకు సిద్ధపడదాం. మీ రెండు చేతుల పైకి దేవుని మహిమపడతామండి. దయచేసి ఎవరు మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని మీ స్వరం అయితే దేవుని ఆరాధించవలసిందిగా కోరుతున్నాం. మీ సమస్య గురించి కావచ్చు, మీ యొక్క ఇబ్బంది గురించి కావచ్చు, మీకు ఏదైనా సమస్యలు ఉంటే అవి కరెక్ట్గా చెప్పుకునే సమయం ఇది. దేవునితో స్పష్టంగా మాట్లాడే సమయం ఇది. దయచేసి ప్రతి ఒక్కళ్ళు కళ్ళు మూసుకొని దేవుని ఆరాధిద్దామండి. ప్రతి ఒక్కళ్ళు స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. ప్రతి ఒక్కరు స్వరం ఎత్తి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. మీకున్న సమస్యల గురించి మీరు ప్రార్థన చేయండి, మీకున్న ఇబ్బందుల గురించి మీరు ప్రార్థన చేయండి, మీకున్న ఆర్థిక సమస్య గురించి మీరు ప్రార్థన చేయవలసింది కోరుతున్నాం. ఈ యొక్క రాత్రి దేవుడు మీతో స్పష్టంగా మాట్లాడతాడు. మీరు దేవునితో స్పష్టంగా మాట్లాడాలంటే, దేవుడు మీకు దగ్గరగా చేరాలంటే కేవలం ఒక ఆరాధన ద్వారా మాత్రమే మీరు చేయగలరు. కాబట్టి ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని దేవుని మహిమపడదామండి. దయచేసి ఎవ్వరు మౌనంగా ఉండొద్దు. ప్రార్థించాలి ప్రార్థించాలి. స్తోత్రం 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 స్తోత్రం. యేసయ్యా 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 యేసయ్యా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసయ్యా 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 యేసయ్యా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. గట్టిగా చప్పట్లు కొడితే మహిమపడతామండి. ఈ లోపల ఎవరు ప్రేమించుకోవచ్చు, ఈ లోపల ఎవరు పట్టించుకోకపోవచ్చు, కానీ తండ్రి నా దేవుడిని పిలుస్తున్నాడు, దేవుడిని మాట్లాడుతున్నాడు. తల్లి కొండు నాని ప్రేమ, సొంత చెల్లి కొండు నాని ప్రేమ, అన్న కొండు నాని ప్రేమ, కన్న తండ్రి కొండు నాని ప్రేమ. పడమా తల్లి కొండు నాని ప్రేమ, సొంత చెల్లి కొండు నాని ప్రేమ, అన్న కొండు నాని ప్రేమ, కన్న తండ్రి కొండు నాని ప్రేమ. యేసయ్యా 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 యేసయ్యా. నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం యేసు, నీ ప్రేమ ఎంతో ఎంతో మధురం. అందరూ దేవుని స్తుతి చెల్లిద్దాం. రెండు చేతులతో దేవుని నామాన్ని మహిమపరుద్దాం. దేవా, ఈ రాత్రి ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి ప్రభువా. కృంగిపోయిన నా జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయండి ప్రభువా. అయ్యా, నా జీవితాన్ని మార్చండి ప్రభువా. నాయనా, నా బ్రతుకును మార్చండి ప్రభువా. ఈ రాత్రి నీ వాక్యం ద్వారా మా జీవితాన్ని మార్చండి ప్రభువా. కృంగిపోయిన నీతో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. ఈ రాత్రి దేవుని యొక్క శక్తి నువ్వు చూస్తావా, దేవుని మహిమ నువ్వు చూస్తావా. సిలువకెక్కెను
ప్రభువా నీకు స్తోత్రం నాయనా. నా కొరకు నువ్వు చేస్తున్న త్యాగం కొరకు నీకు వందనాలు ప్రభువా. అమ్మా దేవుడి రాత్రి నిన్ను చూస్తూ ఉండగా ఈ జీవితం దేవునికి ఇష్టమైనదిగా మార్చాలని దేవుడు కోరుకుంటూ ఉండగా, అయ్యా నా వైపు చూడయ్యా, అయ్యా నా వైపు చూడయ్యా, నా జీవితాన్ని మార్చేయను. ఆయనకున్న ప్రేమ ఈ లోకంలో ఎవరికి లేదు. ఆయన నీ కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, ఈ రాత్రి నీ కొరకు దిగి వచ్చిన దేవుడు. ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగపరచుకో దేవా. సన్నిధిలో నా హృదయాన్ని విమర్శిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రి నా యొక్క హృదయాన్ని పగలగొట్టు ప్రభువా. ఆయన నా జీవితాన్ని మార్చు ప్రభువా. అయ్యా నీవు నాతో మాట్లాడు, సమరస్యతో మాట్లాడు దేవా, నాతో మాట్లాడు ప్రభువా. లూదియాతో మాట్లాడు దేవా, ఈరోజు నాతో మాట్లాడు ప్రభువా. అయ్యా నా రోత బ్రతుకు తీసివేయండి ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. తన పరిశుద్ధమైన వాక్కు ద్వారా దేవుడు మాట్లాడబోతున్నాడు. దేవుడికి ఉన్న ప్రేమ, ఎంత గొప్ప ప్రేమ దేవుడు నీపై చూపించబోతున్నాడు. అడుగుదామా దేవుని సన్నిధిలో, అడుగుదామా దేవుని సన్నిధిలో. అయ్యా నాతో మాట్లాడయ్యా, నా రోత బ్రతుకు తీసివేయ్యా, నా రోత బ్రతుకు తీసివేయ్యా, నా పాపం జీవితాన్ని తీసివేయ ప్రభువా. ఈ రాత్రి నీ కొరకు నేను సిద్ధపడి ఉన్నాను ప్రభువా. దేవా నువ్వు నాతో మాట్లాడు ప్రభువా. దేవా నువ్వు నాతో మాట్లాడు ప్రభువా. అయ్యా నువ్వు నాతో మాట్లాడుతాను. ఈ రాత్రి మీ సన్నిధిలోకి వచ్చాను ప్రభువా. వట్టి పాత్రను ప్రభువా, ఖాళీ పాత్రను ప్రభువా, ఎన్నిక లేని దాని ప్రభువా, ఎన్నిక లేని వాడను ప్రభువా, యోగ్యుడను కాదు ప్రభువా, అయోగ్యుడను తండ్రి. అయ్యా నీ సన్నిధికి వచ్చాను ప్రభువా. ఈ సులువు చాటును మరుగుపరిచేయ్యా. అయ్యా నాతో మాట్లాడయ్యా, నా జీవితం పాడైపోయిన జీవితం అయ్యా. అయ్యా నాతో మాట్లాడయ్యా, ఈ రాత్రి నాతో మాట్లాడు ప్రభువా. ఈ వాక్యం ద్వారా దేవా నీవు నాతో మాట్లాడు ప్రభువా. అందరూ ప్రార్థన చేద్దాం. అమ్మా దేవుడు నీ కోసం, ఆయన నీ కోసం తన అమూల్యమైన రక్తాన్ని చెందించాడు. నీ కోసం విలువైన ప్రాణాన్ని పెట్టాడు. ఈ లోకంలో తల్లికి లేని ప్రేమ, తండ్రికి లేని ప్రేమ, సహోదరుడికి లేని ప్రేమ, సహోదరికి లేని ప్రేమ, ఈ లోకంలో ఎవరికి లేని ప్రేమ ఆయన నీ మీద కలిగి ఉన్నాడు. నిన్ను బాగు చేయాలని, నిన్ను ఆశీర్వదించాలని, నిన్ను గొప్ప చేయాలని, నిన్ను దీవించాలని, నిన్ను ఏడంతల ఆత్మతో నింపాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, దేవుని సొంత మౌనంగా ఉండొద్దు. అయ్యా నాతో మాట్లాడయ్యా. అయ్యా పగిలిపోయిన నా గుండె సరిచేయ్యా. అయ్యా ఒంటరి జీవితాన్ని నేను గడుపుతున్నాను ప్రభువా. దిక్కులేని వాడనిగా ఉన్నాను ప్రభువా. దిక్కులేని దానుగా నేను జీవిస్తున్నాను ప్రభువా. ఈ రాత్రి నాతో మాట్లాడయ్యా. అయ్యా నీ దాసుని ద్వారా నాతో మాట్లాడయ్యా. అయ్యా నాతో మాట్లాడయ్యా. నా జీవితాన్ని కట్టయ్యా, నా భర్తను మార్చేయ, నా పిల్లలను మార్చేయ. అయ్యా రోజున ప్రభువా నీ వాక్యమైన లూదియా కుటుంబం మారినట్టుగా ప్రభువా ఈ రాత్రి నాయన నీ వాక్యం ద్వారా నా జీవితాలు మార్చు ప్రభువా అని గొంతెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. గొంతెత్తి దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం. ఇదిగో దేవుడు నీ ప్రార్థనల వైపు కళ్ళెత్తి చూస్తూ ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడబోతున్నాడు. నీ జీవితాన్ని అత్యిష్టమైన జీవితంగా నీవు ఇవ్వడానికి సిద్ధపడుతున్నావు. లోకములో పాపములు గడిపేశావు, ఎంతవరకు ఇష్టానుసారంగా బతికేశావు, ఇష్టానుసారంగా జీవించావు, లెక్కలేంతనంగా జీవించావు, ఎవరికి లోబడకుండా జీవించావు. ఈరోజు నీ కొరకు ప్రాణం పెట్టేసి అడుగుతున్నాడు. తల్లికి లేని ప్రేమ, చెల్లికి లేని ప్రేమ, తండ్రికి లేని ప్రేమ ఈరోజు ఆయన కలిగి ఉన్నాడు ప్రియులారా. ఆయన వైపు చూద్దాము, ఆయన వైపు చూద్దాము.